Hello guys, welcome back to Queen Madhu Official. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు అయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం. ఏంటి అంత ఇంపార్టెంట్ టాపిక్ అని అంటే, సో మనం ఏం చూస్తున్నాం రోజు డ్రెస్సెస్ గురించి, శారీస్ గురించి, జ్యువెలరీస్ గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నాం. బట్ ఇవన్నీ వేసుకుంటే అందం వస్తుంది, ఎగ్జాక్ట్గా రైటే. బట్ కానీ మినిమం అవి ఏం వేసుకోకుండా కూడా అందంగా కనిపించాలంటే మన స్కిన్ కేర్ రొటీన్ అనేది బాగుండాలి. సో ఈరోజు అయితే స్కిన్ కేర్ గురించి మాట్లాడుకుందాం. ఏం యూస్ చేస్తే మంచిది, ఏం యూస్ చేయకపోతే మంచిదో కూడా మాట్లాడుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా లెట్ గెట్ స్టార్టెడ్. సో జనరల్గా చాలా మంది అమ్మాయిల కష్టాలు ఏంటంటే, మెయిన్లీ నా కష్టం ఏంటంటే మేకప్ వేయము, కానీ అందరూ మేకప్ వేసుకుంటారు అంటారు. యాక్చువల్గా నేనైతే జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని పౌడర్ రాసుకొని ఐలైనర్ లిప్స్టిక్ వేసుకుంటాను అంతే. కానీ అందరూ నేను మేకప్ యూజ్ చేస్తాను అనుకుంటారు. అసలు ఎందుకు అలా అనుకుంటారో నాకు తెలియదు. ఎందుకంటే లిప్స్టిక్ ఒకటి డామినేట్ చేస్తుంది, ఐలైనర్ ఐని బాగా చూపిస్తుంది కదా. సో దానివల్ల మనం బ్రైట్గా కనిపిస్తాం. అందుకని అందరూ మనల్ని మేకప్ వేసుకుంటున్నారు అనుకుంటారు. బట్ లేదండి, నేను జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని పౌడర్, ఎలాంటి క్రీమ్స్ కూడా అప్లై చేసుకోకుండా పౌడర్ ఒకటి అప్లై చేస్తాను. సో అందరూ మేకప్ యూజ్ చేస్తాను అనుకుంటారు. సో అలా ఏం లేదు. సో అయితే స్టార్టింగ్ వచ్చేసి మన ఫేస్ కొంచెం బ్రైట్గా కనిపించాలి అంటే, లైక్ ఓన్లీ పౌడర్ రాసుకొని లిప్స్టిక్ వేసుకున్నా కూడా చాలా బ్రైట్గా అండ్ మేకప్ లుక్ ఇచ్చేలా ఉండాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ కేర్ రొటీన్ చాలా ఇంపార్టెంట్. నాకు చూసారా పింపుల్స్ ఎలా ఉండే, నాకు ఇంకా ఎక్కువ ఉండేది. బట్ అలా కంట్రోల్ అయినాయి. అది అవ్వడానికి రీజన్ నేను చాలా థింగ్స్ యూస్ చేస్తాను. అంటే యూస్ చేయడం అంటే క్రీమ్స్ అలాంటి ఏం కాదు, మెడికేటెడ్ కూడా అలా ఏం కాదు. జస్ట్ మార్నింగ్ లెగగానే వాటర్ తాగుతాను. అండ్ తర్వాత వచ్చేసి బౌల్లో ఒక ప్యూర్ బౌల్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని కూలింగ్ వాటర్ వేసుకొని ఒక 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ డిప్ చేసుకొని డిప్ చేసి తీసి ఫేస్ని కొంచెం ఫ్రెష్గా ఉంచడానికి అనమాట. ఎర్లీ మార్నింగ్ రోజు ఇది చేస్తే కన్ఫామ్గా పింపుల్స్ పోతాయి. నేను ఎక్కువ లైన్ చేయకుండా క్లియర్గా చెప్తున్నాను. రోజు ఐస్ వాటర్లో లేదా ఐస్ క్యూబ్స్ ఒక కాటన్ క్లాత్లో వేసి రోజు మొహానికి రబ్ చేసుకుంటే నిజంగా చాలా అంటే చాలా క్లియర్ స్కిన్ వస్తుంది. పింపుల్స్ ఉన్నా లేకపోయినా ఏదైనా ఆఫ్టర్నూన్ ఫంక్షన్కి వెళ్ళాలనుకోండి, ఫ్రెష్గా చాలా గ్లోగా కనిపించాలనుకుంటే ఒక ఐస్ క్యూబ్ వైట్ క్లాత్లో వేసేసుకొని ఫుల్గా ఫేస్ మొత్తం రబ్ చేసుకొని కాసేపు రిలాక్స్ అవ్వండి. ఒక 1 అవర్ తర్వాత మీ ఫేస్ చూసుకోండి ఎంత క్లియర్గా నీట్గా కనిపిస్తుంది. ఎందుకు అంటే మన ఫేస్లో అంటే లైక్ మొత్తం అంతా నరాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఏంటంటే మనం ఐస్ క్యూబ్తో రబ్ చేయటం వల్ల అవి అలా ఫేస్లో కూడా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. సో అందుకు మన ఫేస్ కొంచెం గ్లోయిగా కనిపిస్తుంది అనమాట. బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. మనం ఎప్పుడైతే ఐస్ క్యూబ్తో మొత్తం ఫేస్ అంతా రబ్ చేస్తామో బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. హెడ్కి బాగా చేయండి అని తర్వాత ఇలాగా చేయటం వల్ల సో బాగుంటుంది, ఫేస్ చాలా బాగా కనిపిస్తుంది. నేనే కాదు, మీరు ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, ఐస్ క్యూబ్స్ ఫేస్కి అప్లై చేయటం వల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయో. మెయిన్లీ ఏమంటారు, ఈ ఆయిల్ స్కిన్ ఉంటుంది, జిడ్డు మొహాలు నాలా జిడ్డు మొహాలు ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి. సో అది చేయండి. అండ్ తర్వాత ఇప్పుడు రీసెంట్గా కొన్ని ప్రోడక్ట్స్ వచ్చాయి, అవైతే నేను చూపిస్తాను. ఇది ఎలాంటి ప్రమోషన్ కాదు, మెయిన్ అందరూ ప్రమోషన్ అనుకుంటారు, ప్రమోషన్స్ కాదు, నా కోసం ఆర్డర్ పెట్టుకున్నవి. ప్రమోషన్స్ అయితే అస్సలకి కాదు, 1% కూడా కాదు. సో నేను చూపిస్తాను, చూసేయండి. సో ఫస్ట్ అయితే ఓపెన్ చేద్దాము. ఇందులో ఏమున్నాయి ఏంటన్నది నేను ఆర్డర్ చేసుకున్నది. నాకు తెలుసు ఏమున్నాయి, ఎందుకంటే నేను ఆర్డర్ చేసుకున్నది కాబట్టి నాకు తెలుసు. సో ఇందులో 2 థింగ్స్ అయితే ఉన్నాయి. ఈ రెండు కూడా మినిమలైజర్వి. చూసారా, మినిమలిస్ట్. సో ఈ బ్రాండ్ నేను చాలా చాలా ఇయర్స్ నుంచి ఫస్ట్ డర్మావి యూజ్ చేసేదాన్ని, ఇప్పుడు ఇది స్టార్ట్ చేశాను. అవి కూడా బాగానే ఉంటాయి. సో ఇది వచ్చేసి ఫేస్ వాష్. చాలామంది సోప్స్ యూజ్ చేస్తారు. సోప్స్ అసలు ఫేస్కి మంచిది కాదు. ఇది నేను చెప్పింది కాదు అండ్ ఇంకో యూట్యూబర్స్ చెప్పింది కాదు. ఇది ఎవరు చెప్పారంటే డాక్టర్స్. నేను చాలాసార్లు స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే పింపుల్స్ అవి వస్తాయని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఫస్ట్ సజెస్ట్ చేసింది ఫేస్ వాష్. ఫేస్ వాష్ వల్లే మన ఫేస్ బాగుంటుంది. సో అందుకని ఫేస్ వాష్ మార్చాలి. సో ఫేస్ వాష్ వచ్చేసి నేనైతే మినిమలిస్ట్ వాళ్ళది సాలిసిక్ యాసిడ్. ఇది సాలిసిక్ యాసిడ్ అనమాట. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను.
ఓకే. ఇక్కడ ఇచ్చాడు. మనకి ఆత్రం ఆగట్లేదు కానీ. సో ఇదనమాట. ఈ బాటిల్ ఇలా ఉంటది. ఏంటి ఇంత చిన్న బాటిల్ ఉందనుకుంటున్నారా? దీని ప్రైస్ వచ్చేసి 299 300 రూపీస్. కానీ ఈజీగా 1 మంత్ పైగానే వస్తది. నేను 10 సార్లు రుద్దితేనే 1 మంత్ పైగా వస్తుందంటే అంటే కొంచెం తక్కువ యూజ్ చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ రోజులే వస్తది. చాలా ఎక్కువ రోజులు వస్తది ఇది. ఇది లైక్ వాటర్ కంటెంట్‌లా ఉంటది. వాటర్ ఇదిగోండి చూసారా? వాటర్‌లా ఉంటదనమాట. సో ఇలా ఉంటది. చాలా బావుంటది. మీకు అస్సలు కూడా ఫస్ట్ ఇది పనిచేస్తుందని నేను ఎలా చెప్తానంటే ఇది ఫస్ట్ వాష్ చేసుకొని ఇలా వాష్ చేసుకొని చేసినప్పుడు ఫోమ్ రాదు. అస్సలు ఫోమ్ రాదు. మీరు అనుకోవచ్చు ఇదేంటిది వాటర్‌లో అసలు ఫోమ్ రావట్లేదు మురిగిపోతుందా లేదా అని. ఫోమ్ రాదు. నెక్స్ట్ టైం యూజ్ చేసినప్పుడు ఫోమ్ వస్తది. ఎందుకో చెప్పాలా? ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు ఫోమ్ ఎందుకు రాదంటే మీ మొహం పైన మీ చేతుల్లో ఆల్రెడీ జిడ్డు ఉంది అని అర్థం. ఫోమ్ రాలేదు అంటే ఆల్రెడీ మీ హ్యాండ్స్‌లోని మీ ఫేస్‌లోని జిడ్డు ఉంది. అందుకే ఫోమ్ రాదు. నెక్స్ట్ టైమ్ ఫోమ్ వస్తది. ఎందుకంటే ఫస్ట్ టైం వాష్ చేసినప్పుడు మొత్తం జిడ్డు పోతది కాబట్టి తర్వాత ఫోమ్ వస్తది. అంటే మీ ఫేస్‌లో జిడ్డంతా పోయింది అని మనకు చెప్తదనమాట. సో అందుకు నాకిది బాగా నచ్చింది. అండ్ ఫేస్ కూడా చాలా బావుంటది. పింపుల్స్ కూడా త్వరగా పోతాయి. మీరు ఫస్ట్ నా ఇంకో వీడియో చూస్తే అందులో పింపుల్స్ ఉంటాయి. ఇప్పటికి పోయినయి చూసారా? సో అలా ఉంటది. నేను ఏది కూడా ఫిల్టర్ యూజ్ చేయను. నార్మల్‌గానే చూపిస్తాను. నా కలర్ ఆర్ ఫేస్ మీద మార్క్స్ అన్నీ కూడా ఫిల్టర్ లేకుండానే ఉంటది. సో ఇలా ఉంటదనమాట. అండ్ తర్వాత వచ్చేసి సిరం. సిరం యూజ్ చేసినోళ్ళు చేయొచ్చు. లేదంటే లేదు. పింపుల్స్ ఉన్న వాళ్ళు యూజ్ చేస్తే బెస్ట్ అని నా సజెషన్ అంతే. పింపుల్స్ లేకపోతే మీరు వాడనవసరం లేదు. బట్ నాకు కొంచెం కొంచెం పింపుల్స్ అండ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. యూజ్ చేస్తామంటే ఈ మంచిదని. ఇది 250. ఇది నియస్ సెరమైడ్ అనమాట. ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగో మినిమలిస్ట్ వాళ్ళది నియస్ సెరమైడ్. ఇలా మీకు లింక్స్ కావాలంటే కింద ఇస్తాను. చాలా అంటే చాలా మంచిది. ఇది కూడా అంతే వాటర్‌లా ఉంటది. లైక్ వాటర్ ఇలా ఉంటది. సో ఇది ఫేస్ వాష్ ఆఫ్టర్ ఇది. అంటే పడుకునేటప్పుడు రాసుకుంటే బెస్ట్ డే టైమ్‌లో. ఎందుకంటే డే టైమ్‌లో ఇది రాసుకుంటే దీనిపైన కన్ఫర్మ్‌గా సన్ స్క్రీన్ రాయాలి. సో చాలామంది సన్ స్క్రీన్ యూజ్ చెయ్యరు నాకు తెలిసినంత వరకు. యూజ్ చేసే వాళ్ళైతే డే టైమ్‌లో కూడా వాడుకోవచ్చు. లేదు యూజ్ చేయము అనుకుంటే నైట్ టైమ్ ఇది రాసుకొని పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే వాష్ చేసేసుకోండి. స్కిన్ అసలు చాలా బాగా కనిపిస్తది. బ్రైట్‌గా కనిపిస్తది ఇలా. సో ఫేస్ వాష్ చూసేసాం. సిరం చూసేసాం. ఇప్పుడు నేను కొత్తగా అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతున్న ఒక సోప్ అయితే చూసాను. ఒక 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నా. నా హ్యాండ్స్‌కి, నా ఫేస్‌కి అసలు సంబంధం ఉండదు. చాలా డిఫరెన్స్ ఉంటది. ఫేస్ ఏమో కొంచెం బ్రైట్‌గా ఉంటది. హ్యాండ్స్ ఏమో ఇలా ఉండేవి. ఇంకా డార్క్‌గా ఉంటది. సో అప్పటి నుంచి నేను ఒక సోప్ అయితే ఆర్డర్ చేశాను. ఇది గర్ సోపు. చాలా దగ్గర చూసుంటారు. యూట్యూబ్‌లో బాగా చూసుంటారు మీరు. మీరు నా ఛానల్‌లోనే కాదు ఎక్కడైనా ఒకసారి ట్రై చేయండి. గర్ సోప్ కోసం సెర్చ్ చేసి చూడండి చెప్తారు. నిజంగా చాలా బాగా పనిచేస్తది. సో ఆ సోప్ అయితే నేను మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాను. ఫస్ట్ ఒకటి అయిపోతే. ఇంతకు వరకు నేను సంతూర్ సోప్ యూజ్ చేసేదాన్ని. బట్ ఈ సోప్ ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను ఇక్కడ. అసలు నా హ్యాండ్స్ ఏమయ్యాయో తెలీదు. చాలా డార్క్ షేడ్ అయిపోయాయి. చాలా అంటే చాలా. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. బట్ ఇంతకు ముందైతే చాలా దారుణంగా ఉండే. అప్పుడు నేను ఇది యూట్యూబ్‌లో, ఇన్‌స్టాలో సెర్చ్ చేసి రివ్యూస్ చూసి అప్పుడు నేను తీసుకున్నాననమాట. ఇదైతే బాగా వర్క్ అవుతుంది. ఒకసారి యూజ్ చేయండి. మీకు నచ్చకపోతే మానేద్దురు గానీ. బట్ దీన్ని గర్ సోప్ అంటారు అండ్ మ్యాజిక్ సోప్ అంటారు. ఎక్కువగా మ్యాజిక్ సోప్ అంటారు. నిజంగా బాడీ పైన చాలా మ్యాజిక్ చేస్తది. సో చూసారా? సో దీనిపైన రాసింది ఐ హోల్డ్ ది పీహెచ్‌డీ ఇన్ రిమూవింగ్ బాడీ ట్యాన్. నిజంగా పీహెచ్‌డీ చేసింది బాడీ ట్యాన్ రిమూవ్ చేయడంలో. రియల్లీ సూపర్. నిజంగా బాగా వర్క్ చేస్తది. బట్ మీరు రెగ్యులర్‌గా యూజ్ చేయాలి. 1 డే, 2 డేలో ఏది రిజల్ట్ రాదండి. 1 మంత్ ఆర్ 2 మంత్స్ యూజ్ చేస్తేనే రిజల్ట్ వస్తది. నేనే కాదు ఎవరైనా అదే చెప్తారు. వెంటనే అరిగిపోయిద్దేంటి టైం తీసుకుంటది కదా! సో ఇది కూడా అంతే. వాడగానే మనం తెల్లగా వచ్చేసినవి ఏవి కూడా మంచివి కాదు. అవి అన్నీ కూడా కెమికల్స్. సో కొంచెం టైం తీసుకొని మంచి చేసేవే బాడీకి మంచిది, హెల్త్‌కి కూడా మంచిది. సో ఆయుర్వేదిక్ సోపు ఫేస్‌కి యూజ్ చేసుకోవచ్చు. బాడీకి యూజ్ చేయొచ్చు. బట్ నేను ఫేస్‌కి ఆల్రెడీ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను ఫేస్‌కి యూజ్ చేయను. నేను ఫేస్‌కి ఎప్పుడు సోప్ యూజ్ చేయను. ఓన్లీ బాడీకే. సో ఇదైతే నేను బాడీకే యూజ్ చేస్తున్నా. నాకు పనిచేస్తుంది. ఫేస్‌కి నేను ట్రై చేయలేదు. సో నాకు తెలీదు కూడా. ఇక్కడైతే ఫేస్‌కి కూడా యూజ్ చేయొచ్చు అని రాశారు. సో ఇది అందరికీ యూజ్ అవుతది. వాళ్ళు వీళ్ళు తేడా ఏం లేదు. అందరికీ బాగా యూజ్ అవుతది. ఏ స్కిన్ టైప్‌కైనా ఎలాంటి వాళ్ళకైనా బాగా యూజ్ అవుతది.
సో యూజ్ చేయండి. నేను ఎక్కువగా సోది చెప్పడానికి ట్రై చేయను. ఎందుకంటే నాకు యూజ్ అవుతుంది, మీకు యూజ్ అవుతుందని చెప్తాను అంతే. మీకు నచ్చితే ట్రై చేయండి, లేదు అంటే లేదు. బట్ నేను రియల్‌గా చెప్తాననమాట. మీరు కొనుక్కోవాలి, మీ డబ్బులు వేస్ట్ అవ్వాలి అని ఏది చెప్పను. నాకు యూజ్ అయింది కాబట్టే మీకు చెప్తున్నాను అంతే. దట్స్ ఇట్. మేము ప్రమోషన్ చేయట్లేదు. అడ్డమైనవన్నీ మనం చెప్పము గూడా. మనకవసరం లేదు. సో, అదనమాట. ఈ సోప్ బావుంది. అండ్ ఫేస్ వాష్ ఫేస్‌కి, ఇది బాడీకి అండ్ సీరమ్ ఒకటి అంతే. ఇంకా పౌడర్ రాసేసుకొని, పాండ్స్ పౌడర్ రాసేసుకొని, ఐలైనర్ పెట్టుకొని లిప్స్టిక్ వేసుకుంటాను. దట్స్ ఇట్. అంతే. అందంగా కనిపించడానికి అమ్మాయిలేం పెద్దగా యూజ్ చేయరు. ఇవే యూజ్ చేస్తారు. సో, నేనైతే ఇదే యూజ్ చేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చెప్తున్నాను అంతే. తర్వాత మీ ఇష్టం. పింపుల్స్ ఉన్న వాళ్ళకి నేను చెప్పాను కదా! ఐస్ వాటర్ దాంట్లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని ఫేస్ డిప్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోండి. మీరు పార్టీస్‌కెళ్తారో, ఫంక్షన్‌కెళ్తారో మీ ఇష్టం. చాలా అంటే చాలా గ్లోగా కనిపిస్తారు. ఈ టిప్స్ ఒక ఫ్రెండ్ చెప్పిందనుకోని ఫాలో అవ్వండి. అందరిలాగా నేనేం ప్రమోషన్స్ చేయట్లేదు. నేను యూజ్ చేసేవే మీకు చెప్తున్నాను. సో, అదనమాట. ఇది ఈ వీడియో. ఇది మీకు యూజ్ అయితే కింద కామెంట్ చేయండి. యూజ్ లేకపోయినా కూడా కామెంట్ చేయండి. తర్వాత నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికి లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.